వెల్కమ్ టు AP23 ఛానల్. కొబ్బరిని రోజు తింటే ఎన్నో లాభాలు. మీకు తెలుసా ఎన్ని లాభాలు? కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫైబర్, ఎసెన్షియల్ మినరల్స్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్లు ఉంటాయి. కొబ్బరిని తినడం వల్ల మనకి ఈ పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. దీనికోసం మనం పచ్చి కొబ్బరిని ఉదయాన్నే తీసుకోవడం లేదా రోజులో యాడ్ చేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. సాధారణంగా కొబ్బరితో చట్నీలు, పొడులు, కూరలు వండుకుంటుంటారు. ఇవి రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దేవుడికి కొబ్బరికాయ కొట్టగానే బెల్లం లేదా పంచదారతో కొబ్బరిని తింటుంటారు. అయితే పంచదార బెల్లం కాంబినేషన్తో ఎక్కువగా కాకుండా కొద్ది మొత్తంలోనే తీసుకోవాలి. దీనివల్ల సమస్యలు రావు. అదేవిధంగా కొబ్బరిని తింటే ఆరోగ్యకరమైన లాభాలే కాదు, అందానికి కూడా చాలా మంచిది. రెగ్యులర్గా కొబ్బరిని తింటే ఏ లాభాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఒరిజినల్ కొబ్బరి నూనెతో తీసుకుంటూ ఇతర ఫ్యాట్స్ని తగ్గిస్తే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గినట్లుగా గుర్తించారు. కొబ్బరిలోనూ అదే గుణాలు ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగు చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. దీనిని డైట్లో యాడ్ చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది రక్తంలో షుగర్ని మరింతగా తగ్గిస్తుంది. కొబ్బరిని మనం స్నాక్లా తిన్నా కూడా ఇందులోని లారిక్ యాసిడ్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి, సిక్నెస్ని తగ్గిస్తాయి. కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది. దీనివల్ల మాటిమాటికి సిక్ అవ్వరు. మనం బరువు తగ్గడానికి ఖచ్చితంగా హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్స్ ఎక్కువ తీసుకోవాలి. దీనివల్ల క్రేవింగ్స్ తగ్గడమే కాదు, కడుపు నిండుగా ఉంటుంది. రోజంతా చిరుతిళ్ళు తినకుండా ఉంటాం. ఈ కొబ్బరిని తింటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు. కొబ్బరి తినడం వల్ల క్యాలరీలు త్వరగా కరుగుతాయి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల రోజు మొత్తానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది. అంతేకాకుండా దీనివల్ల బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ మెమరీని పెంచుతాయి, బ్రెయిన్ హెల్త్ని కాపాడతాయి. రోజు మనం పచ్చి కొబ్బరిని తింటే గట్ హెల్త్ మెరుగ్గా మారుతుంది. దీనికి కారణం కొబ్బరిలో ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని తినడం వల్ల గట్ బ్యాక్టీరియా పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉంటుంది. కొబ్బరిలో ఫైబర్ మలబద్ధకం సమస్యని దూరం చేసి బౌల్ మూమెంట్స్ని పెంచుతుంది. దీంతో మలబద్ధకంతో బాధపడేవారు కొబ్బరిని హ్యాపీగా తినొచ్చు. ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఆరోగ్యానికి సంబంధించినవే. కొబ్బరిని తినడం వల్ల అందం కూడా పెరుగుతుంది. ఇందులోని హెల్దీ ఫ్యాట్స్ స్కిన్, హెయిర్ని సాఫ్ట్ చేస్తుంది. కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ వంటివి జుట్టు పొడుగ్గా పెరగడానికి, మృదువుగా మారడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల జుట్టు పల్చబడడం తగ్గుతుంది. మనం ఈ కొబ్బరిని ఊరికే స్నాక్లా తినొచ్చు లేదా కొద్దిగా బెల్లం కలిపి కూడా తినొచ్చు. అంతేకాకుండా దీనిని తురిమి కూరల్లో, సలాడ్, స్వీట్స్లో యాడ్ చేసుకోవచ్చు. పొడిలా చేసి అన్నంలో కలిపి తినొచ్చు. కొబ్బరి మీట్, చేపలు, రొయ్యలకి కూడా బెస్ట్ ఆప్షన్. కొబ్బరి తురుముని బేకింగ్లో వాడచ్చు. దీన్ని కుకీస్, మఫిన్స్, క్విక్ బ్రెడ్స్ వంటివి చేయొచ్చు. దీనివల్ల సహజంగానే స్వీట్నెస్ వస్తుంది, మాయిశ్చర్ కూడా ఉంటుంది. పచ్చి కొబ్బరిని మనం ఓట్స్లో కూడా వాడచ్చు. పుడ్డింగ్, పెరుగులో కలిపి తీసుకోవచ్చు. బేకింగ్స్లో గోధుమ పిండి బదులు కొబ్బరిని తీసుకోవచ్చు. మీరు ఎలా అయినా కొబ్బరిని మన డైట్లో యాడ్ చేయండి. అయితే మరీ ఎక్కువగా వద్దు, రోజుకి కొద్ది మొత్తంలో తినడం అలవాటు చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP23 ఛానల్.